కంసన్పల్లి బి గ్రామంలో మా ప్రజలు చెబుతున్న సమస్యల్ని మేము గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని సర్పంచ్ అభ్యర్థి కురువ సంగీత అన్నారు. ఆదివారం ఇంటింటికి తిరిగి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సిటిజన్ న్యూస్ ఛానల్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గెలిచిన వెంటనే గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మరియు హనుమాన్ మందిర్కి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ప్రజలు చెప్పే సమస్యలన్నింటినీ కూడా గెలిచిన వెంటనే సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. నమస్తే అండి, మీరు చూస్తున్న సిటిజన్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం బషీరాబాద్ మండలంలోని కంసంపల్లి గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. ఇక్కడ బలపరిచినటువంటి అభ్యర్థి ఉన్నారు. ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా సర్పంచ్ ఎన్నికల వాతావరణం నెలకొంది నేపథ్యంలో ఇక్కడ యువకులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎవరికి మద్దతు తెలుపాలి? అందరికీ నమస్కారం. మేము ఉంగరం గుర్తుకు బలపరిచి శాంతు అన్న బలపరిచిన వ్యక్తి. ఇప్పటిసారి ఉంగరం గుర్తుకు అత్యధిక మెజారిటీతోటి అందరూ యువకులు అన్నకు సపోర్ట్ చేసి సీసీ రోడ్లు, హనుమాన్ టెంపుల్, మన గ్రామ సమస్యలు ఏమున్నా ఇప్పటిసారి తీరుతామని మాటిచ్చిండు అన్న. తప్పకుండా ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతోటి గెలవబోతున్నాము. తప్పకుండా ఇప్పటిసారి యువత సపోర్ట్ చేసి ఉంగరం గుర్తుని అన్నని యువత తరపు నుండి గెలిపిద్దామని అందరం అనుకున్నాము. ఒక 100 మెజారిటీతోటి గెలిపిద్ద అవకాశం ఇస్తున్నాం. మీ ఉంగరం గుర్తుకు ఓటేసి మీ గ్రామానికి బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి సునీత గారు ఉన్నారు కదా, సంగీత ఆ అభ్యర్థి మీ గ్రామంలో ఒకసారి గెలిస్తే మీరు అభివృద్ధి ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? రోడ్లు, సీసీ రోడ్లు, ఇక అన్ని గ్రామ సమస్యలు, వాటరు ఏమున్నా గ్రామం నుండి హనుమాన్ టెంపుల్, గుళ్ళు, గ్రామ సమస్యలు ఏమున్నా చేద్దామని సంగీత మాకు మాట ఇచ్చింది. తప్పకుండా చేయగలుగుతుందని అనుకున్నాం. తప్పకుండా చేస్తుంది. ఓకే, సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి సంగీత గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఒకసారి మీరు కంపల్సరీ చేస్తాం. సర్పంచ్ గెలిస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? మంచిగా చేస్తాం సార్. హనుమాన్ టెంపుల్, రోడ్లు, అన్ని సీసీ రోడ్లు అన్ని చేస్తాం సార్. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు. అన్ని చేస్తాం సార్. మీరు మాట్లాడతారమ్మా, చెప్పండి. కంసన్పల్లి గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తాం మేము గెలిచి వస్తాయి మంచిగా. ఏం సమస్యలు ఉన్నాయి? మీరు ఏం సమస్యలు మీ ప్రజలకు, మీ గ్రామ ప్రజలు హామీ ఇస్తారు? మీరు గెలిచిన తర్వాత మీరు ఏమి ఇవ్వాలనుకుంటారు? ఒకటి, మోరీలు ఎక్కడ చూసినా అక్కడ అన్నీ ఖరాబ్ ఉన్నాయి, అవి ఇబ్బందిగా ఉన్నాయి. అవి మంచిగా చేసుకుంటాం. రోడ్లు ఉన్నాయి, కొన్ని నల్లలు, కరెంట్లు, అట్లాంటివన్నీ సమస్యలు. కొంతమందికి పెన్షన్, ఇంకా రాని వాళ్ళకి ఇండ్లు రాలేవు. పేదవాళ్ళని కొంచెం చూసి మనం వాళ్ళని కూడా ఆదుకోవాలి. వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవాలి. అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకోటి, హనుమాన్ టెంపుల్ కూడా ఏమి అంత పాతబడిపోయింది, చాలా కాలం అయిపోయింది. దాన్ని కూడా అభివృద్ధి చేసి అందరం ఊరందరు జనాలంతా కలిసి గుడి కట్టుకుందాం. అన్ని ఊళ్ళల్లో మంచి గుడిలైనా మా ఊళ్ళోనే లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అని మేము కూడా ముందుకు వచ్చినాం. ఊరి తరపు నుంచి అందరం మంచిగా ఉండి అందరం మంచి పనులు చేసుకుంటాం. అందరినీ మన వాళ్ళే అని చూసుకుంటాం మేము. అట్లని అందరం మాకు అత్యధిక మెజారిటీతోటి సంగీతని గెలిపించి మమ్మల్ని కూడా గెలిపించి మీరు మమ్మల్ని గెలిపిస్తే మిమ్మల్ని మేము ఎప్పుడు మర్చిపోమని వాళ్ళకు మాటిస్తున్నాం. వాళ్ళని మంచిగా చూసుకుంటామని మాట తీసుకుంటున్నాం మేము కూడా. మీరు గత 4-5 రోజులు ప్రచారం చేస్తున్నాం. మీ గ్రామంలో మీకు స్పందన ఏ విధంగా ఉంది ప్రజల నుండి? ప్రజలకు కొంతమందికి పెన్షన్ లేదంటున్నారు, కొంతమందికి ఏమో ఇంకా రోడ్లు బాగాలేవంటున్నారు, కొంతమంది నల్లలు లేవు, నల్లలున్నా కనెక్షన్ లేదంటున్నారు, కొంతమంది ఏమో వీధి దీపాలకు బల్బులు లేవు అంటున్నారు. ఇంకా ఎటువైనా సమస్యలు ఉంటాయి, పరిష్కరించుకుంటాం. గెలిచిన తర్వాత మీ సమస్యలను పరిష్కరిస్తాను. తప్పకుండా చేస్తాం సార్. ఎటు పోయినా మా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇట్లా వెనుకబడ్డ గ్రామాల్ని తీసుకెళ్తేనే మన దేశం కూడా ముందుకెళ్తుంది. ఓకే అండి, సరే అండి. ఇక్కడ గ్రామ పంచాయతీ నుండి, కంసంపల్లి గ్రామ పంచాయతీ నుండి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను, ఏ సమస్యలు ఉన్నా ప్రజలు వాళ్ళకి చెప్తూనే ఉన్నారు. ఆ సమస్యలు ఉన్న గెలిచిన వెంబటే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, హనుమాన్ మందిర్లో ఉన్నటువంటి సమస్యలు ఏవి ఉన్నా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. చూస్తుండే సిటిజన్ న్యూస్ ఛానల్.